అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బూరడ. నేను విలేజ్ సర్వేయర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నాను. 19 డిపార్ట్మెంట్ల సమస్యల్లో భాగంగా మొదటగా వార్డ్ శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ వారికి చెప్పడం జరిగింది. ఇది రెండో వీడియోలో భాగంగా ఎవరైతే మా సొంత డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో విలేజ్ సర్వేయర్స్ సమస్యలపైన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విలేజ్ సర్వేయర్స్ కూడా అందరిలాగే రిక్రూట్మెంట్ ద్వారాగా సెలెక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా 9,500 మంది విలేజ్ సర్వేయర్లుగా రిక్రూట్ అయ్యారు. దాదాపు 10,000 దాటైనా కొంతమంది స్లైడింగ్ ఆప్షన్, కొంతమంది వేరే డిపార్ట్మెంటు, కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం వల్ల దాదాపు 9,000 పైచిలుక్కి రావడం జరిగింది. ముఖ్యంగా డౌట్ ఏంటంటే విలేజ్ సర్వేలు గ్రేడ్ 3నా గ్రేడ్ 2నా మొదటి డౌట్. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే మేము విఆర్ఓలు రిక్రూట్మెంట్ అప్పుడు గ్రేడ్ 2 కింద ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో భాగంగా మేము విఎస్ గ్రేడ్ 2 విఆర్ఓ గ్రేడ్ 2 అని అనుకున్నాము. కానీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే విషయంలో మాత్రం విఎస్ గ్రేడ్ 3 కింద ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పలుమార్లు దీనిపైన మేము అప్పటి సంఘం ఎవరైతే ఉన్నారో వారికి మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వారు ఒకటే ఎగ్జామ్ రాసి వచ్చాము, ఒకటే ఆప్షన్ కూడా యాక్చువల్గా సర్వేర్ తీసుకోవచ్చు, లేదంటే విఆర్ఓ తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అది బేస్డ్ ఆన్ ర్యాంకు. చాలామంది విఆర్ఓ వద్దులే అని చెప్పి సర్వేర్ తీసుకున్నారు, చాలామంది విఆర్ఓ తీసుకున్నారు. సో ఇలా ఇద్దరు ఒకటే ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు ఎందుకు వ్యత్యాసం వచ్చింది అనేది మాకు డౌట్ వచ్చి చాలామందికి అడగడం జరిగింది. అందులో భాగంగా వెంటనే మేము జాయిన్ అయిన వెంటనే జగనన్న భూ శాశ్వత హక్కు అని చెప్పి రీసర్వే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయడం జరిగింది. కొన్నిగా పైలట్ విలేజెస్గా ప్రతి జిల్లా నుంచి 1-2 లేదా 2 విలేజెస్ తీసుకున్నారు. తర్వాత మండల వైజ్గా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా విలేజ్ సర్వేస్ అందరూ కూడా రీసర్వే యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. మొదటగా జరుగుతున్న ప్రక్రియ భాగంగా అందరం కూడా ఈ గ్రేడింగ్ ఆప్షన్ అనేది మాకు గ్రేడ్ 3 కింద ఉంది, వాళ్ళు 2 కింద ఉంది, దయచేసి దీన్ని మార్చాలని చెప్పి అందరం కూడా ప్రతిఘటించడం, అప్పుడు ఏదైతే సంఘం ఉందో వారు అందరం కూడా అప్రోచ్ అవ్వడం వల్ల అప్పుడు రీసర్వే చేస్తున్న ప్రక్రియలో భాగంగా దాదాపు 2 సంవత్సరాలు మేము చేయడం వల్ల ఏమైందంటే నరసన్నపేట మీటింగ్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రేడింగ్ అనేది 3 నుంచి 2కి మార్చాలి అని చెప్పి నరసన్నపేట మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్పు అనేది చెందింది. అంటే ఇక్కడ గ్రేడ్ మారింది కానీ లాభం మానిటరీ బెనిఫిట్ ఏం లేదు, ఎవరికి కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి ఆర్థిక లాభాలు అయితే ఏం లేవు, ఓన్లీ పేపర్ పరంగా గ్రేడ్ మారింది. కానీ ఇప్పటికీ శోచనీయం ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా నోటిఫికేషన్స్ ఇచ్చినా ఏమైనా ప్రొసీడింగ్స్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా విఎస్లు గ్రేడ్ 3 కింద చూపిస్తున్నాయి. చాలా ప్రధాన న్యూస్ పేపర్లు కానీ లేదంటే లాస్ట్ టైం రేషన్ వేసిన విషయంలో భాగంగా కానీ గ్రేడ్ 3 కింద చూపిస్తున్నాయి. దీని మీద ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ ఒకటి విలేజ్ సర్వేరా లేదా సర్వే అసిస్టెంటా అనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఎవరు నచ్చినట్లు పిలుస్తారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాస్తారు పేపర్లో. ఒకరు విలేజ్ సర్వేయర్ అంటారు, ఒకడు సర్వే అసిస్టెంట్ అంటాడు, ఒకడు విలేజ్ సర్వే అసిస్టెంట్ అంటారు. సో దీనిపైన కూడా అటు చిన్న నేమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లారిటీ లేకుండా దాదాపు 6 సంవత్సరాలు దాటిపోతున్నాయి. అయినా కూడా రీసర్వేలో భాగంగా రీసర్వే వర్క్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో కూడా గ్రామ సర్వేలు అప్పటికి తలకు మించిన ఒత్తిడి ఉన్నా కూడా చేయడం జరిగింది. చేస్తున్న ప్రక్రియలో భాగంగా చాలామంది క్షతగాత్రులు అయినారు, చాలామంది సర్వేలు చనిపోయి ఉన్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, లేట్ నైట్స్ అంటే 10 తర్వాత నైట్ 11-12 o'clock అప్పుడు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు హిట్ అండ్ రన్ అంటే ఏదైనా వెహికల్ గుద్దడం, వీళ్ళు రోడ్డుకి 10-5 మీటర్ల దూరంలో పడిపోయి మార్నింగ్ వరకు ఎవరికి తెలియకుండా చనిపోవడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. చాలామంది అధిక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్స్ కూడా చేసుకోవడం జరిగింది. రోడ్డు యాక్సిడెంట్స్లో కూడా చాలామంది బైక్ డ్రైవింగ్ చేస్తూ ఈ లేట్ నైట్స్ ఇలాగా ప్రతిదీ కూడా అంటే సెలవు రోజు వర్క్ చెప్పడము, సెలవు టైంలో వర్క్ చెప్తే వాళ్ళు వెళ్తున్న రిటర్న్లో జరగడం చాలా జరిగాయి. అప్పుడు రీసర్వే టైంలో ఇలాంటివన్నీ జరిగాయి. అప్పుడు ఓ టైమింగ్స్ అనేవి ఉండేవి కాదు, సెలవు అంటే ఏంటో తెలియదు. అలా అంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని అందరూ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. చేస్తున్న ప్రక్రియలో భాగంగా ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారికి విలేజ్ సర్వేర్ యూనియన్ తరఫున మేము
వెళ్ళి సార్ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని దృష్టిలో పెట్టి మేము అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ఇది జరుగుతుంది, దయచేసి మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము, మీరు ఏదైనా ఉంటే మీరు చూడండి అంటే వెంటనే సీఎం గారి దృష్టికి పెట్టడం, సీఎం గారు వెంటనే రీసర్వే అనేది ఆపేస్తున్నాం. మేము గత ప్రభుత్వం చేసే రీసర్వేతో మాకు సంబంధం లేదు, ఉన్న భూములన్నీ పోతున్నాయి రీసర్వే వల్ల, కావున రీసర్వేని నిలుపుదల చేస్తున్నామని చెప్పి సాక్షాత్ సీఎం గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, రీసర్వే ఆగిపోయింది అన్న తరుణంలో మళ్ళీ కేంద్రం నుంచి ఈ రీసర్వే స్వామిత్వ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రావడం జరిగింది. ఈ స్వామిత్వకి రీసర్వే లింకప్ ఉండడం వల్ల మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా రీసర్వే ట్యాకిల్ చేయడం, మళ్ళీ రీసర్వే కూడా గత ప్రభుత్వం ఎలా జరుగుతుంది, ఈ ప్రభుత్వం అలాగే జరుగుతుంది. అయితే ఇక్కడ గ్రామ సర్వేలు ఎవరైతే ఉన్నారో టాస్క్ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి రీసర్వే కోసం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు కావాల్సిన పరికరాలు, ఒక విలేజ్ సర్వేయర్కి రీసర్వే చేయాలంటే కావాల్సిన పరికరాలు ఏంటి? ల్యాప్టాప్ కావాలి, రోవర్స్ కావాలి, స్టేషనరీ కావాలి, ప్రింటర్ కావాలి. ఇవన్నీ కూడా కన్సర్న్ విలేజ్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో వారికి టీం అసైన్ చేస్తే ఆ టీం అసైన్ చేసినంత పాటు ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే ఆ విలేజ్ వారి యొక్క రీసర్వే ఏదైతే ఉందో చేయగలుగుతారు. ఇది చాలాసార్లు గవర్నమెంట్ వారికి మేము విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకున్నప్పుడల్లా కూడా మీకు ఓకే, మేము ఎప్పుడు అడిగినా కూడా ల్యాప్టాప్ మేము హైర్ చేస్తున్నామో లేకపోతే రెంట్కి తీసుకొస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎటువంటి పురోగతి లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పై అధికారులు ఎవరైతే ఉన్నారో ల్యాప్టాప్స్ కొనుక్కోలేరా, మీరు బీటెక్ చదివి ఉన్నారు కదా, బీటెక్ పాస్ అవుట్ అయినారు, ల్యాప్టాప్లకు తీసుకున్నారా మాత్రం అని చెప్పి సూట్ మాట్లాడడం, వాళ్ళందరూ కూడా మీ ల్యాప్టాప్ సొంత డబ్బులు పెట్టి కొనుక్కోలేకపోతే మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం గట్రా జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో 2020 డిసెంబర్ కల్లా క్లోజ్ అవ్వాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారు చెప్పారు కాబట్టి దయచేసి ఇకపైన ఏ విలేజ్ అయినా స్టార్ట్ అయినప్పుడు వారికి కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్టేషనరీ మెటీరియల్ కానీ, రోవర్స్ కానీ ఆ టీంకి మీరు ప్రొవైడ్ చేసినట్లయితే వన్స్ ఆ విలేజ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా మొత్తం ఆ విలేజ్ అంతా కంప్లీటెడ్ రీసర్వ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ టీంకి అదే మెటీరియల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసి ఆ నెక్స్ట్ విలేజ్ స్టార్ట్ చేస్తే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవని చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా చాలామంది ఒక పక్క రీసర్వే ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అని చెప్తారు, ఒక పక్క మేమందరం జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మన ఫ్రైడే వచ్చినప్పుడు అందరూ కూడా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివుల ఎంప్లాయీ ఎవరికి ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు, దయచేసి అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్తే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ప్రక్రియలో భాగంగా ఏమైంది, వెళ్తే ఓ పక్క రీసర్వే అనేది డిలే అవుతుంది, ఓ రీసర్వే టార్గెట్స్ అనేది తగ్గుతున్నాయని చెప్పి ఇటుపైన మెమోస్ గదులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదేనా రీసర్వే ఏదైనా చేద్దాం అంటే ఏ పక్క జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీ నువ్వు అని చెప్పి ఎంపీడీఓ నుంచి ప్రెజర్ వస్తుంది. తర్వాత పంచాయతీ సెక్రటరీస్ కూడా వీళ్ళందరూ కూడా మీరు అందరూ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ కదా, మీరు ఆ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే లిటరల్లీ ఒక విలేజ్ సర్వేర్ అయ్యుండి, అంటే ఇది విలేజ్ సర్వేలకు బాధే కాదు, ప్రతి గ్రామ సచివుల ఎంప్లాయ్కి బాధే కాదు. ఎందుకంటే ఓ పేరెంట్ డిపార్ట్మెంట్తో పాటు జిఎస్డబ్ల్యూఎస్ కూడా ఈక్వల్గా ఇవ్వడం వల్ల నువ్వు చెప్పిన వర్క్ చేయాలో తెలియదు, వాళ్ళు చెప్పిన వర్క్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు, సతమతం అవుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపైన ఏదైనా జిఎస్డబ్ల్యూఎస్ కన్ఫైన్ టు ద వర్క్, ఆ రోజు అదే వర్క్ కన్ఫామ్గా చేయాలంటే దయచేసి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు ఆ రోజు నిజంగా జిఎస్డబ్ల్యూఎస్ వర్క్ ఇది డెడ్ లైన్ కానీ డేట్ ఏదైనా ఉంటే వెంటనే మీరు ఒక ప్రొసీడింగ్ అనేది రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రతి సగటు సచివాలయ ఉద్యోగి యొక్క ఇబ్బంది ఏంటంటే ఒక పక్క జిఎస్డబ్ల్యూఎస్ వర్క్ అప్ చెప్తారు, అదే పక్కన డిపార్ట్మెంట్ వర్క్ అప్ చెప్తారు. చాలామంది 9 గంటలకు అది వెళ్ళిపో, 9 తర్వాత 10కి ఇచ్చేయు, 11 o'clock ఇచ్చే, అంటే ఇది మల్టీ టాస్కింగ్ అనేది కష్టం అండి. ఒక పక్కన అటెండెన్స్ సచివాలయంకి అటెండెన్స్ వేయమంటారు, ఒక సచివాలయంకి వర్కింగ్ ప్లేస్కి 10-15 km ఉన్నా కూడా వెళ్ళి వేస్తున్నాము. సో ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఒకరోజు కన్ఫైన్ ఓన్లీ జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్ పెట్టుకోండి, ఓన్లీ ఆ రోజు ఆ జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్ మాత్రం చేయించే విధంగా చేయండి. అంతేగాని 9 గంటలకు వచ్చేయండి 10 గంటలకు ఇచ్చేయాలని అదైతే ఇబ్బంది ఉంది. ఇందులో ప్రధానంగా విలేజ్ సర్వేస్ అందరూ ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఒక పక్క జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్, ఒక పక్క రీసర్వే వర్క్ చేస్తున్నారు. కావున ఇకపైన ఒక వర్క్ మాత్రం కన్ఫైన్ చేస్తే ఆ వర్క్ పూర్తి అయినంత వరకు ఇంకో వర్క్ అలర్ట్ చేయకండి. దయచేసి దీనిపైన జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు మరియు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా
బిఎన్ఎస్సీలోకి వెళ్తే షోకాజులు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 4 రోజులు ఉండేది ఒక ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేయడానికి, ఇప్పుడు 15 రోజులు తగ్గించడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా అంటే 15 రోజులు ఎఫ్ఐఆర్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నా, ఆ మాత్రం నీకు తీరిక లేదా అనొచ్చు చాలామంది. కానీ ఒక పక్క కన్ఫైన్డ్ వర్క్స్ ఏదైతే రీసర్వే టైమ్స్ ఇస్తున్నారో రీసర్వే వర్క్స్ ఇస్తున్నారు, ఒక పక్కన జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్ ఇచ్చి అందులో భాగంగా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఇది కూడా అందులో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి లాగిన్స్ తీయకపోవడం లేదా చూడకపోవడం వల్ల జరిగిన తప్పుదాన్ని అది తీవ్ర పరిణామాలుగా తీసుకొని దానిపైన సస్పెండ్ చేయడం అనేది సమంజసం కాదు. దయచేసి మండల సర్వే స్థాయి నుంచి ఏడీ గారికి లేదంటే ఆర్జేడీ గారికి డైరెక్టర్ గారికి అందరూ కూడా మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎఫ్ఐఆర్ టైం పీరియడ్ అనేది 15 రోజులు కాస్త 4 రోజులు చేయవలసిందిగా, ముందు ఏదైతే టైం పీరియడ్ ఉందో అదే టైం పీరియడ్ కంటిన్యూ చేయవలసిందిగా, ఏదైనా ఇష్యూ జరిగిందంటే మొదటి వార్నింగ్గా 2 వార్నింగ్గా ఇస్తూ తర్వాత ఏదైనా జరిగితే దాని తప్పుదాన్ని మీరు సస్పెన్షన్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఐవీఆర్ఎస్ కాల్స్. ఈ ఆన్లైన్ సబ్ డివిజన్కి 50 రూపాయలు కట్టాలి. 50 రూపాయలు కట్టాలన్నప్పుడు ఆ రైతు కట్టాలి యాక్చువల్గా. కానీ రైతు అనేది అందుబాటులో లేకపోవడం వల్ల కానీ, అయితే రైతులు ఎక్కడో సమ్వేర్ మన విలేజ్తో సంబంధం లేకుండా సిటీ లిమిట్స్లో ఎక్కడ ఉంటే ఆ యొక్క టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడానికి కోసం మన గ్రామ సర్వేలో 50 రూపాయలు కానీ ఈ సొంత అమౌంట్ కట్టుకొని ఆ ఫీల్డ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు 50 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళతో. అయితే ఇందులో భాగంగా కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఐవీఆర్ఎస్ కాల్స్లో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ఫోన్ చేసి సగటు రైతుకు ఫోన్ చేసినప్పుడు సర్వేర్ వచ్చాడా, నోటీస్ ఇచ్చాడా, అమౌంట్ ఏమైనా తీసుకున్నాడా, మీరు అమౌంట్ ఏమైనా ఇచ్చారని అమౌంట్ ఇచ్చారని చెప్పినప్పుడు ఎంత ఇచ్చారు, దేనికోసం అమౌంట్ ఇచ్చారు అని అడిగితే మీకు క్లారిటీ వస్తుంది. కానీ ఏం చేస్తున్నారు, అమౌంట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 50 రూపాయలు. ఎందుకు ఇచ్చారు, మేము ఆల్రెడీ 50 రూపాయలు అనేది మా సొంత అమౌంట్ మేము పే చేసాం కాబట్టి, ఎందుకంటే అప్పుడు టాస్క్లు టార్గెట్స్ కోసం అదే 50 రూపాయలు మేము ఫీల్డ్ రోజు తీసుకున్నాం కాబట్టి ఆ 50 రూపాయలు మాత్రం చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు 50 రూపాయలు మీరు అమౌంట్ ఇచ్చారంటే అవును ఇచ్చారు, ఓకే అమౌంట్ తీసుకున్నాడు సర్వేరు, ఐవీఆర్ఎస్ కాల్స్లో అమౌంట్ సర్వేర్ తీసుకున్నాడు, సస్పెండ్ చేయండి. సో దయచేసి ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటున్నవారు కానీ ఒకసారి ఎందుకు అమౌంట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అమౌంట్, ఎంత ఇచ్చావు, దేనికోసం ఇచ్చావు, సర్వేర్ అడిగాడా, అది లంచమా లేకపోతే సర్వీస్ కోసం ఇచ్చావా అనేది కూడా క్లారిటీ తీసుకున్నాను. అంత టైం లేదా అంటే ఐవీఆర్ఎస్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఫటాఫట్ తేల్చేస్తున్నారు కదా. అరే మీరు తీసుకున్న నిర్ణయము ఒకటి సగటు ఉద్యోగ పైన పడుతుంది, వాడు ఎంత మనోవేదన గురవుతున్నాడో అర్థం చేసుకోండి. దాదాపు మన్యంలో ఇదే పరిస్థితి వచ్చింది, 3 సస్పెండ్ చేస్తే మళ్ళీ అక్కడ ఉన్న ఏడీ గారితో మాట్లాడి రీవర్క్ చేయడం జరిగింది. సో ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి గ్రామ సర్వేలకి. ఒక పక్క వర్క్ చేస్తున్నా కూడా వర్క్ చేశాడా, నోటీస్ ఇచ్చాడా, అమౌంట్ అడిగాడా, ఇవన్నీ మీరు క్వశ్చన్ చేస్తూ ఫోన్లే తప్పలేదు మేము చేసే వరకు పని మీరు క్లారిఫికేషన్ తీసుకుంటారు. కానీ వాడు అమౌంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, దేనికోసం ఇచ్చాడు, ఒక్క సెకండ్ అది 1 మినిట్ మీరు మాట్లాడితే ఒక క్లారిఫికేషన్ వస్తుంది, అక్కడే సగం ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. కానీ మీరు అది చేయలేకపోతున్నారు. దయచేసి ఇకపైన అటువంటి పునరావృతం అవ్వకుండా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారో వారు ఐవీఆర్ఎస్ కాల్స్ వరకు కావాలంటే ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళకి క్వశ్చనింగ్ ఆఫ్ ఎలా క్వశ్చన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి బ్రైబింగ్ అంటే అమౌంట్ తీసుకునడానికనే ఆ ఉద్యోగి యొక్క మనస్సాక్షి ఎలా వస్తుందంటే, అరే నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను, 6 సంవత్సరాలు 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఒకసారి నేను తీసుకున్నానంటే దాని అర్థం ఏంది, అందరిలో చులకన భావన. మీరు ఏమైనా పర్సనల్గా ఇస్తారా, ఒక రిపోర్ట్ వదిలేస్తారు, జిల్లాలో 600 మంది సర్వే దాంట్లో విడిచిపెడతారు, విడిచిపెట్టి సమ్మన్ ఇంత బ్రైక్ తీసుకున్నాడు ఎస్ అమౌంట్ తీసుకున్నాడు ఎస్ దేనికి తీసుకున్నాడు అనేది క్లారిటీ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన కూడా డైరెక్టర్గా దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తాం కోరుకుంటున్నాం. తర్వాత ఇష్యూస్కి వద్దాం. అంటే అసలు గ్రామ సర్వేర్ ఏం కోల్పోతున్నాడు, ముందుగా ఈ ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత గ్రామ సర్వేరు టైం కోల్పోయాడు, టైం పోయింది, ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ యాక్టివిటీస్ అన్నీ పోయినాయి, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా హాలిడేస్లో ఇప్పుడు హాలిడే రోజు ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు ఫంక్షన్కి వెళ్ళొచ్చు అవి కూడా కోల్పోయినాడు. ఎందుకంటే రీసర్వే 24 అవర్స్ చేయాలి, 365 డేస్, లేదంటే ప్రపంచం అయిపోతుంది, మళ్ళీ రీసర్వే మనం చేయకపోతే వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళలేరేమో, అంటే మనమే వ్యవస్థ తీసుకెళ్తున్నాం, మనం 365 డేస్ కూడా మనమే వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి పెద్దలందరూ ఇదే విధంగా మాట్లాడడం వల్ల మనం చాలామంది చాలా విషయాల్లో చాలా కోల్పోయినారు. ఈ ప్రక్రియలో ఈ తరుణంలో చాలామంది లైఫ్లు కోల్పోయినాము, చాలామందికి యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలామంది చేతులు కాళ్ళు ఇరిగిపోయినాయి, చాలామంది మానసికంగా ఒత్తిడి పడ్డారు, చాలామంది ప్రెగ్నెన్సీలు కోల్పోయినారు. అని మీరు అనొచ్చు ఫీమేల్ ఇష్యూస్ చాలా మట్టుగా ఈ రీసర్వే పరంగా ఫీమేల్స్ చాలా ట్రబుల్ పడ్డారు. జర్నీల వల్ల, మీరు పెట్టే మెంటల్ ప్రెషర్ వల్ల, మెంటల్ టెన్షన్ వల్ల చాలామంది వచ్చిన ప్రెగ్నెన్సీలు కూడా కోల్పోయినారు.
తర్వాత చాలా మెంటల్ స్ట్రెస్ పడ్డారు అందరూ కూడా ఈ విషయంలో మాత్రం. ఇప్పుడు దీనిపైన ఎందుకు ఒక వ్యవస్థలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఇలా చేస్తున్నామే, నీతోటి అరే మీ కూతురు కానీ మీ కోడలు పిల్ల లేదంటే మీ మనవాళ్ళు స్థాయిలో ఉన్న వాళ్ళనే కదా అందరం కూడా, మరి ఎందుకు మీరు అంత కర్కశంగా బిహేవ్ చేస్తారు? వాళ్ళు లీవ్స్ అడిగినప్పుడు కూడా నువ్వు ఎందుకు లీవ్ ఇవ్వాలంటారు. సరే పర్సనల్ ప్రాబ్లం అంటే ప్రూఫ్ ఏంటంట, అది చాలామంది నాకు చెప్పారు ఫీమేల్ ఎంప్లాయ్. ప్రూఫ్ ఏంటి? ఓ పర్సనల్ ప్రాబ్లం కోసం ప్రూఫ్ ఏం చూపిస్తారు? ప్రూఫ్ నీకు ఓ మెన్ ఎంప్లాయ్ అయ్యింది, నువ్వు ప్రూఫ్ ఏంటని అడుగుతున్నావు, దాని అర్థమైంది. సో ఇటువంటి పరిస్థితులు చాలామంది. ఓకే, దెన్ ప్రమోషన్ ఛానల్ ఆఫ్ విలేజ్ సర్వీస్. అసలు ప్రమోషన్ ఛానల్ ఉందా అంటే ఉంది, గ్రేడ్ 1. కానీ ఎంతమంది ఏంటి క్లారిటీ లేదు. కొన్ని దీని బేసిక్ పే ఏంటంటో తెలియదు. మేము అనుకుంటాం ఎప్పుడు కూడా ఎంతో కొంత ముందుగా వెళ్తే గ్రేడ్ 1 పోస్టులు. ఎన్ని పోస్టులు? అప్పుడు సిద్ధార్థ్ జైన్ గారు ఉన్నప్పుడు 5,123 పోస్టులు అని చెప్పడం జరిగింది. తర్వాత బేసిక్ పే అంటే తెలియదు. తర్వాత కొంతమంది అంటారు మీకు రెవెన్యూతో పాటు ఈక్వల్గా బేసిక్ పే ఇస్తామంటారు. ఇప్పుడు రెవెన్యూతో పాటు ఈక్వల్గా అంటే 25,200 నెక్స్ట్ ప్రమోషన్కి. అంటే మన ఇంక్రిమెంట్ యాడ్ అయితే 25,200 వస్తుంది. అదే మన ప్రమోషన్ ఛానల్ కన్సిడర్ చేస్తే, మన రెవెన్యూ కింద మనల్ని కన్సిడర్ చేస్తే, రెవెన్యూ వాళ్ళు వచ్చి మనతో పాటు రిక్రూట్ అయిన వీఆర్ ఎవరైనా కూడా లాస్ట్ సైజ్ ఏదైతే ఉందో డిప్యూటీ తహసీల్దార్, మరి రిజర్వేషన్ కానీ క్యాస్ట్ కానీ ఉంటే తహసీల్దార్ అవుతారు. మన పరిస్థితి ఏంటి? మన మండల సర్వేలు మనం చూస్తున్నాం కదా, ఏ స్థాయిలో ఉన్నారు, మన మండల సర్వేలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసు. 35 సంవత్సరాలుగా ఒకటే చైర్లో కూర్చొని ఆ మండల సర్వేల పోస్ట్నే పట్టుకుని ఉన్నారు. సో ఎటువంటి ఎదుగు బొదిగి లేని ప్రమోషన్ ఛానల్ కోసం మనం పాకులాడుకుంటా మనకి ఏదైతే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కింద మనం కన్సిడర్ చేస్తున్నారో, మనతో పాటు రిక్రూట్ అయిన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని చూడండి, ఏఎన్ఎంస్ చూడండి, జేఎల్ఎంస్ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా లైన్మెన్స్ కింద కన్సిడర్ చేశారు. ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు లేవు. ఎవరైతే ఆ క్రైటీరియా ఫిల్ చేశారో వాళ్ళందరూ కూడా లైన్మెన్ చేస్తున్నారు. దాదాపు 35,000 బేసిక్, హానీ అని 40,000 తీసుకుంటారు. ఏఎన్ఎంస్ 40,000, 43,000 తీసుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయితే వాళ్ళందరూ తీసుకుంటారు. సో మొన్న కూడా సంస్కరణ తీసుకురావడం దాంట్లో పనిచేసే సెక్రటరీస్ కూడా వివిధ రకాలుగా డివిజన్ చేసి వచ్చారు. వాళ్ళు ప్రమోషన్ చేయాలి, పే స్కేల్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఓ డీజిల్ అసిస్టెంట్కి మనలాంటి పరిస్థితి ఉంది. కొన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ కూడా లేదు. సో అందులో భాగంగా మనం ఒకటి. సో దానిపై మనం కసరత్తు చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఏదైతే ఉందో మనతో పాటు రిక్రూట్ అయిన వారికి ఎటువంటి పే స్కేల్ ఇస్తున్నారు, ఎటువంటి ప్రమోషన్ ఛానల్ ఇస్తున్నారు, మనకి ఎలాంటిది ఇస్తున్నారు అనేది మనం కంపారిజన్ చేస్తూ, అదేవిధంగా ఇందాకలా మన విఎస్ఏపీ స్టేట్ టీంతో కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రాల్లో ఉన్న సర్వే డిపార్ట్మెంట్, స్వామిత్వ 20 మొత్తం అన్ని స్టేట్లో జరుగుతుంది కాబట్టి సర్వే డిపార్ట్మెంట్ పక్కాగా ఉంటుంది. తెలంగాణ కన్సిడర్ చేసుకున్న, తమిళనాడు, వీళ్ళందరి దగ్గర ఎటువంటి పే స్కేల్ చేస్తున్నారు, మనలాంటి రిక్రూట్మెంట్ వారికి ఎటువంటి పే స్కేల్ ఇస్తున్నారు, ఈ కంపారిజన్ ఆఫ్ పే స్కేల్స్ అనేది తీసుకుని వస్తే మనం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ముందుగా మన రెవెన్యూ మంత్రి గారికి మనం ఏమైతే కోల్పోతున్నామో, మనం ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత సర్వీస్ మోటో ఇస్తున్నా కూడా ఏం జరుగుతుంది అనేది మనం వాళ్ళ దృష్టిలో పెట్టి మనకి రావాల్సిన హక్కుల కోసం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ ప్రమోషన్ ఛానల్ బేసిక్ పే పైన మనం ముందుకు వెళ్దాము. దీనిపైన ఆల్రెడీ మన రాష్ట్ర కార్యవర్గం కమిటీ ఫామ్ చేశాము. ఎవరెవరికి ఏ రోల్స్ ఉన్నాయో, ఏ టాస్క్ ఉన్నా కూడా జిల్లా అధ్యక్షులకి, మరి జిల్లా సెక్రటరీ కార్యవర్గాలకు కూడా ఆ టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ అందరూ ఫుల్ఫిల్ చేయవలసింది కోరుతాం. ఇంకోటి, చాలామంది రీసర్వే పరంగా అధిక దూరాలు అంటే 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు డెప్యుటేషన్స్ వేస్తున్నారు. కానీ ట్రావెల్ ఎలిమెంట్స్, డీర్ ఎలిమెంట్స్ ఇవ్వట్లేదు. దీనిపైన కూడా చాలాసార్లు మన రాష్ట్ర కార్యవర్గం దాదాపు 4 డైరెక్టర్ వారికి కలవడం జరిగింది. ఒక కమిషనర్ గారికి, వివిధ మంత్రి గారు, ఈ యొక్క రెవెన్యూ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో 4-5 సార్లు కలవడం జరిగింది. దీనిపైన కూడా ఒకసారి మళ్ళీ దృష్టి సారించి ఎవరైతే వివిధ దూరాలు వెళ్తున్నారో వీళ్ళందరికీ ట్రావెల్ ఎలిమెంట్స్, డీర్ ఎలిమెంట్స్ పక్కాగా ఇచ్చేటట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా టూర్ డైరీ రాయాలని చెప్పడం జరుగుతుంది. దాదాపు 26 జిల్లాల్లో కొన్ని జిల్లాలు ఈ టూర్ డైరీ మ్యాండేటరీ చేస్తున్నాము. టూర్ డైరీ ఉంటేనే సర్వేర్ అంటున్నారు. బాబు, మనం ఉంటుంది డిజిటల్ ఎరా. మార్నింగ్ అటెండెన్స్, ఈవినింగ్ అటెండెన్స్, నోట్ క్యామ్లో ఫోటోలు, మళ్ళీ రీసర్వే యాప్లో ఫోటో, తర్వాత మూవ్మెంట్ రిజిస్టర్, ఇన్ని చేస్తున్నప్పుడు కూడా టూర్ డైరీ అనేది హాస్యాస్పదం. అంటే డిపార్ట్మెంట్ వారీగా రాయొచ్చాము. టూర్ డైరీ మీరు రాయమంటారు, మీరు రాస్తాం, రావాల్సిన టీఏడీఏలు ఎవరు ఇస్తారు? ఇప్పటికీ ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి టీఏడీఏలు, మరి ఇవన్నీ ఎవరు ఇస్తారు మాకు? సో దీనిపైన కూడా మేము టూర్ డైరీ రాయడం సిద్ధమే, కానీ రావాల్సిన బకాయిలు ఎవరు ఇస్తారు? నేను రాసిన ఎన్ని రోజులు టూర్ డైరీ రాసిన ఎన్ని రోజులు మరో టీఏడీఏలు ఇస్తారు? సో దీనిపైన కూడా
26 జిల్లాలకు కూడా మేము చెప్తుంది ఏంటంటే టూర్ డైరీని స్వస్తి పలకాలి. అప్పుడెప్పుడో ఉన్న ఎరానే కంటిన్యూ చేద్దామంటే కుదిరేది కాదు. మనం రీతిలో ఎరాలో ఉన్నాము, ప్రతిదీ ఫోటో రూపంలో అడుగుతున్నారు. తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్ గ్రూప్లో ఫోటో, మండల సర్వేర్ గ్రూప్లో ఫోటో, డీడీఓ గ్రూప్లో ఫోటో, అది కూడా మామూలు ఫోటోలు తప్పుకోరు, నోట్ క్యామ్ ఫోటో, తర్వాత రీసెర్చ్ యాప్లో ఫోటో. ఇన్ని ఫోటోలు పెడుతున్నప్పుడు టూర్ డైరీ రాయాల్సిన అవసరం ఎంత ఉందా? లేదు. ఒకటి రాస్తాము. ఇప్పుడు మా టీఏడిఎల్ మీరు ప్రొవైడ్ చేయండి, మీరు రాస్తున్న మీరు వెళ్తున్న వాటికి చేస్తున్న వాటికి మీరు ప్రొవైడ్ చేయండి, ఇస్తాం. చాలా జిల్లాల్లో టూర్ డైరీలకి సంబంధించి రాసిన వారికి కూడా టీఏడిఎల్ ఇవ్వలేదు. రీసర్వే అమౌంట్స్ ఏమయ్యో కూడా తెలియదు. సో 26 జిల్లాల నుంచి ఆర్టీఏ వేయడానికి సిద్ధమవుతున్నాము. 26 జిల్లాల్లో అసలు ప్రభుత్వం నుంచి, గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అసలు ఏ ఆఫీస్కి ఎంత అమౌంట్లు వచ్చాయి, ఎంత అమౌంట్ మీరు మాకు ఇచ్చున్నారు, అసలు ఏ అమౌంట్ దేనికి వెళ్ళింది, యూటిలైజేషన్ ఆఫ్ అమౌంట్ ఎంత, లేదంటే మీరు ఖర్చు పెట్టక మళ్ళీ గవర్నమెంట్కి రీబ్యాక్ చేశారు, ఇవన్నీ కూడా మేము ఆర్టీఏ వేయడం జరుగుతుంది. ఆర్టీఏకి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. ఇది కూడా మేము ఆర్టీఏ ద్వారాగా తెలుసుకుందాం కోరుకుంటున్నాం. చాలా జిల్లాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రెస్ 5కి ప్రోగ్రెస్ ఇవ్వాలి, 4.5లో ప్రోగ్రెస్ ఇవ్వకపోతే సోకాజ్ మేము మరి 6 సంవత్సరాలు జాయిన్ అయ్యాము, సీనియర్ లిస్టులు ఏంటో తెలియవు. మరి మీ ఎవరు సోకాజ్ మెమోలు ఇవ్వాలి? మాకు రావాల్సిన సీనియర్ లిస్ట్ ఇప్పుడు మీరు 400 మందికి చాలా నీట్గా మొబిలైజేషన్ చేసి మీరు కావాల్సింది మీరు తీసుకుంటున్నారు. ఏమంటే జేసీ గారు ఆర్డర్స్, కలెక్టర్ గారు ఆర్డర్స్, లేదా డైరెక్టర్ గారు ఆర్డర్స్ అంటారు. మరి మా వాళ్ళకి రావాల్సిన సీనియర్ లిస్టులు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ ఇవ్వట్లేదు ఆన్ టైంలో. ఎవరు సోకాజ్ మెమోలు ఇవ్వాలి మేము? అంటే మీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మరి మీరు డైరెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్నే మీరు పాటించట్లేదు. డైరెక్టర్ గారు ఆన్ కాల్ ఆదేశాలు ఇస్తారు, పేపర్ మీద ఆదేశాలు ఇచ్చినా కూడా మీరు పాటించట్లేదు. ఏమంటే స్టాఫ్ లేదు. మీ స్టాఫ్ లేకపోతే చెప్పండి. మీరు మినిస్ట్రీ స్టాఫ్ సరిపోలేదు అనుకోండి, డైరెక్టర్ గారు దృష్టిలో పెట్టండి, లేదా మంత్రి గారు దృష్టిలో పెట్టండి. మీకు ఏపీఎస్సీ ఒకటి ఉంది కదా సంఘం, ఆ సంఘం దృష్టిలో పెట్టి మీరు స్టాఫ్ తీసుకోండి, రిక్రూట్ చేసుకోండి. లేదు విలేజ్ సర్వేని మీరు తీసుకోండి, లేదా దాన్నే ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి విలేజ్ సర్వేస్ మినిస్టర్ స్టాఫ్లో కన్సిడర్ చేయండి. ఈ మీకు అది చేయరు, ఇది చేయరు. మీరు మీ టాస్క్లు మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు, మాకు రావాల్సిన మాత్రం డిలే చేస్తున్నారు. ఇకపైన ఇది ఊరుకునేది అయితే లేదు. ఇకపైన మేము బై దిస్ మంత్ వదిలేస్తున్నాం. కానీ మరి జాన్ నుంచి ఏదైనా పర్టికులర్గా పక్కాగా మాకు ఏదైనా ఆన్ టైం రావాల్సిన ఏదైనా మిస్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇది మాత్రం ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మనం ఏదైతే టెక్నికల్ వర్క్ చేస్తున్నామో, మనం చాలామంది టెక్నికల్ హోదా కావాలి సర్వేలకి, ఎందుకంటే మీరు టెక్నికల్ ఎంప్లాయీస్ అని అనుకుంటున్నాం. కానీ మనం ముందుగా మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. అందులో భాగంగా మనము ఐటీఐ డిప్లొమా ఆర్ వొకేషనల్ దాని మీద ఇందులోకి రావడం జరిగింది. కానీ 80% ఆఫ్ ద గ్రామ్ సర్వేర్లు అందరూ కూడా బీటెక్ హోల్డర్స్, ఇందులో ఎంటెక్ హోల్డర్స్ ఉన్నారు, డిప్లొమా అండ్ సివిల్ ఉన్నారు. సో ఇది విఎస్ఏపీ ద్వారాగా క్వాలిఫికేషన్ అనేది చేంజింగ్ ఆప్షన్ పెడుతున్నాము. అంటే నెక్స్ట్ విలేజ్ సర్వే రిక్రూట్మెంట్ ఎవరైనా జరిగినా కూడా డిప్లొమా ఇన్ బీటెక్, డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ బీటెక్ సివిల్ కింద కన్సిడర్ చేస్తూనే వస్తారు. ఇకపైన ఐటీఐ కానీ వొకేషనల్ కానీ ఉండదు. అంటే ఇప్పుడు వరకు రిక్రూట్ అయింది వేరు, నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వేరు. దానివల్ల ఏం మనం లాభం పొందుతామంటే నెక్స్ట్ పిఆర్సీ కమిషన్ వచ్చినప్పుడు మనం చేస్తున్న టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో, మరి ఓవర్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈటీఎస్, డీజీపీఎస్, తర్వాత క్యూజేఎస్, ఆటో క్యాడ్, ప్రతిది కూడా టెక్నికల్ వర్క్ చేస్తున్నాం రీసర్వ్ పరంగా. దీన్ని మనం బేస్ చేసుకొని రేపు టెక్నికల్ హోదా కోసం మన ప్రయత్నం మనం చేయవలసి ఉంది యూనియన్ తరఫున. దానికి అనుగుణంగా ఏదైతే బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ కింద కన్సిడర్ చేయాలని యూనియన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా డ్రాఫ్టింగ్ జరుగుతుంది. దీన్ని కూడా మేము దాదాపు వచ్చిన నెలలోపు బై ది ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ కల్లా చేంజింగ్ చేసే ఆప్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా ఏదైతే మన ప్రమోషన్ ఛానల్లో బేసిక్ పే పైన ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ముందే రెవెన్యూ మినిస్టర్ గారిని 26 జిల్లాల నుంచి జిల్లా ఒక్కొక్క సభ్యులను మనం కలిసి మన యొక్క ఇష్యూస్లో భాగంగా ఇది కూడా మనం ముందు పట్టి, తర్వాత అదేవిధంగా డైరెక్టర్ గారికి కూడా కలిసి ఏదైతే మనం నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా కావాలనుకుంటున్నాం, లేదా బేసిక్ పే అందరితో పాటు ఈక్వల్గా ఎలా రావాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా వారి దృష్టిలో పెట్టి మనం రెండు కూడా తీసుకొని వస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ ముందు వీళ్ళు కలిస్తే ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్లో మనకు ఒక
రెఫరెన్స్ కింద ఇది మనం చూపించుకుంటూ మనం దీని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎంతో కొంత గ్రామ వార్డు సచివాలయం ప్లేస్లో భాగమైన మనం విలేజ్ సర్వీస్ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. తర్వాత దాదాపు చాలా దగ్గరలో మండల సర్వేలు కానీ డిప్యూటీ సర్వేలు కానీ వేకెంట్ ఉన్నాయి. సో అటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎంప్టీ చేయకుండా ఎవరైతే విలేజ్ సర్వేస్ ఉన్నారో వాళ్ళు ఎఫ్ఏసి కింద వాడుకొని వారికి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవ్వడం వల్ల అక్కడ వర్క్ ఫ్లో అనేది తగ్గకుండా ముందుకు వెళ్తుంది. సో దాని ప్రకారం కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా డిప్యూటీ సర్వేర్ పోస్టులు కూడా దాదాపు చాలా మట్టుకు వేకెంట్ ఉన్నాయి. వాటిపైన ఇప్పుడు రిక్రూట్మెంట్ కష్టం కాబట్టి ఇప్పుడు ఉంటున్న విలేజ్ సర్వేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఏసి విధానంలో వారందరూ కూడా పోస్టులు ఇచ్చినట్లయితే అక్కడ వర్క్ ఫ్లో అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒక డిప్యూటీ సర్వేర్ విలేజ్ సర్వేర్ డిప్యూటీ సర్వేర్ అయితే అక్కడ ఉన్న విలేజ్ సర్వేలు కూడా వర్క్ ముందుకు వెళ్ళడం వల్ల సహకరిస్తారు. కాబట్టి దానిపైన కూడా ఇప్పుడు నేను డైరెక్ట్గా దృష్టికి సారించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి సార్, దయచేసి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని దాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఎవరైతే మండల అధికారులు లేదా జిల్లా అధికారులు దృష్టికి తీసుకొచ్చి సస్పెన్షన్ వరకు తీసుకెళ్తున్నారో దయచేసి మీరు పెద్ద మనసు ఆలోచన చేసి వాటిని రీవోక్ చేసే విధంగా చూస్తారని, ఏదైనా మిస్టేక్స్ ఉంటే త్వరగా మీ అందరం కూడా అది నేర్చుకో ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని ఈరోజు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీ జిల్లాలో ఉన్న విలేజ్ సర్వేర్ యూనియన్కి మీరు ఆ ఇష్యూస్ అనేది చెప్పినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి మీ యొక్క ఇష్యూస్ పైన పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా సస్పెండ్ అయినా లేదా అన్యాయంగా ఏదైనా జరిగినప్పుడు దయచేసి రాష్ట్ర కార్యవర్గానికి మరి జిల్లా కార్యవర్గం మీరు తెలిపినట్లయితే దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళి వాటికి సత్వరమే మంచి జరిగేటట్లు ప్రతిఫలాలు వచ్చేటట్లు చేయడం జరుగుతుంది. ఇంకా ఏపీఎస్సీ ఎలక్షన్ వద్దాం ఆంధ్రప్రదేశ్ సర్వోద్యోగుల సంఘం అందులో నేను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా చేసి దాని నుంచి బయటకు వచ్చి విలేజ్ సర్వేర్స్ యూనియన్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ పలుమార్లు చెప్పడం జరిగింది. వై విలేజ్ సర్వేర్స్ యూనియన్ అంటే జిఎస్డబ్ల్యూ స్థాయిలో మన డిపార్ట్మెంట్ తరఫున ఎవరొకరు వెళ్ళి ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్లో భాగంగా విలేజ్ సర్వేర్ యూనియన్ కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి, దానికి అనుగుణంగా మాట్లాడాలని చెప్పి విలేజ్ సర్వేర్ యూనియన్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అంచెలంచెలుగా నాతో మొదలైన యూనియన్ దాదాపు 26 జిల్లాలకి వ్యాప్తి చెంది ఏదైనా ఒక మీటింగ్ పడితే విజయవాడ ముఖ్యంగా 2500 3000 మంది రావడం వరకు కూడా చాలా మంచి శుభపరిణామం. అయితే ఇందులో భాగంగా ఇది ఎక్కడ కూడా ఏపీఎస్సీకి ఎటువంటి విరుద్ధము కాదు, ఏపీఎస్సీకి పోటీ కూడా కాదు. మేము చాలాసార్లు ఈ విషయాన్ని ఏపీఎస్సీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్లో భాగంగా అందరికీ అన్ని యూనియన్స్ ఉన్నాయి, ఓన్లీ విలేజ్ సర్వేర్ యూనియన్స్ లేవు. మీరు ఏపీఎస్సీలో మీ సభ్యత్వం అవడం వల్ల ఏదైనా అవుతుంది ఏంటంటే ఏపీఎస్సీలో ఉండడం వల్ల ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్లో భాగంగా ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అందులో పిలుపు రావట్లేదు. పోనీ మీరు ఏదైనా ఏపీఎస్లో ఉన్నారని చెప్పి మీరేమైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు మీరేమైనా వెళ్తున్నారు, మీరు వెళ్ళడం మానేస్తారు. మీరేంటంటే ఓ రోజు బొప్పరాజు గారితో అంటారు, ఓ రోజు విద్యాసార్ అంటారు, ఓ రోజు వెంకటరామరెడ్డి గారు అంటారు. మీరు ఎవరితుంటారు మీకే పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల మీరు ఆ ఒక్క స్వలాభాల కోసం ఆ ఒక్క రోజు లేకపోతే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళతో అలా చేయడం వల్ల ఉనుకుని కోల్పోతున్నారని చెప్పి ఉద్దేశంతో మేము అలా పెట్టుకోవడం జరిగింది. అయితే ఏపీఎస్సీలో ఇంతకుముందు ఎటువంటి ఇది లేదు. అంటే ఎవరైనా ఏ పోస్ట్కైనా పోటీ పడవచ్చు, నిలవచ్చు, గెలవచ్చు. కానీ ఏదైతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎవరి అమెండ్మెంట్స్ లేకుండా 26 జిల్లాల ఆమోదం లేకుండా మీరు ఎప్పుడు చేంజ్ చేసి ఈ పోస్టుకు వీళ్ళు అర్హులు, ఈ పోస్టుకు వీళ్ళు అర్హులే కాదు అని చెప్పి ఎప్పుడు తీసుకొచ్చారు, అది పూర్తిగా వ్యతిరేకం. అది మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు గెలవండి, నిలిచి ఉంటారు, గెలుస్తారు. దీనికి ఏమైనా నామినేటెడ్ చేసుకున్న పోస్టులు ఆ మాత్రం యూనియన్లు ఎందుకు నామినేటెడ్ పోస్టులు అయితే? సో ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఎవరైనా ఒక పోస్టుకు నిలిచి ఉన్నప్పుడు నిలుస్తారు, గెలిచి ఉంటారు. అలాంటిది మీరు మార్చేసి పూర్తిగా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకున్నారు కాబట్టి దీన్ని మేము పూర్తిగా నిరాకరిస్తున్నాము. విలేజ్ సర్వీస్ ఎవరు కూడా ఏపీఎస్లో పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదు. మన యొక్క సంఘాన్ని మనం బలపరుచుకొని ముందుకు వెళ్దాం. ఒకటి, హోదా ప్రభుత్వంతో ఆమోదం పొందిన యూనియన్ అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ ఒక్క ప్రభుత్వం రికగ్నైజ్ అని అనుకుంటున్న యూనియన్ ఏదో అది ఎప్పుడో పూర్తిగా పోయింది. 6 సంవత్సరాల్లో నేను ఒకసారి కూడా వీళ్ళు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్ కానీ
అసలు ఏ మీటింగ్ కూడా ఏపీఎస్సీ తరఫున ఎవరు అటెండ్ అయ్యి ఉన్నారు? లేదు. సో ఏదో ట్రాన్స్ఫర్స్ అప్పుడు మన స్కిన్ని సేవ్ చేసుకుందాము, 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో ఉందామని కాన్సెప్ట్తో తప్ప ఇంకో విధంగా ఏపీఎస్సీ ఉపయోగపడుతుందని చెప్పేవారు ఎవరైనా ఉంటే చెప్పండి దయచేసి. సో అటువంటి ఏపీఎస్సీ మనకు అవసరం లేదు. మన యొక్క విలేజ్ సర్వే యూనియన్ ఏదైతే ఉందో దాన్ని మనం బలపరుచుకుందాం. 26 జిల్లాలు స్ట్రాంగ్గా నిలబడదాం, మనం ముందుకెళ్దాం, మన హక్కుల కోసం మనం పోటీ పడదాం, మన హక్కులు సాధించుకున్నానికి మనం ముందుకెళ్దాం. మన యూనియన్ మనకు చాలు, మనం ముందుకెళ్దాం. లేదు వాళ్ళు మనం గౌరవించారు, ఏపీఎస్సీ గౌరవించి అన్ని పోస్టులకి విలేజ్ సర్వేలు పోటీ చేయొచ్చు, మీరు పోటీ చేయండి అంటే తప్పనిసరిగా ఏపీఎస్సీలో పార్టిసిపేట్ చేద్దాం. లేదు కొన్ని పోస్టులకే మేము చెప్పినట్లే నడవాలి, మేము చెప్పేదే రాజ్యం అనుకుంటే మాత్రం దయచేసి ఏపీఎస్సీని అందరూ కూడా బాయ్కట్ చేద్దాం. బాయ్కట్ చేసి వీఎస్సీపీలు బలపరుచుకుని ముందుకెళ్దాం. మన హక్కుల కోసం మనమే అడుగుతాము. ఏపీఎస్సీఏ మండల సర్వేలకి డిప్యూటీ సర్వేయర్ మండల సర్వేయర్ అయ్యారు, మండల సర్వేయర్ డిఏఓఎస్ అయ్యారు. ఇప్పుడు డిఏఓఎస్ గెజిటెడ్ హోదా కావాలి. ఎవరిని చూపించారు? విలేజ్ సర్వేయర్స్ మన 10,000 మందిని చూపించుకొని వీళ్ళకి రావాల్సిన వీళ్ళు సాధించుకున్నారు. ఎప్పుడైనా విలేజ్ సర్వే కోసం ఏమైనా ప్రయత్నం చేసిందా ఏపీఎస్ అంటే నాకు తెలిసినంత వరకు లేదు. ఈవెన్ నో వర్క్ ఇన్ హాలిడే అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయిన ఏపీఎస్సీ సంఘం మంది. సంఘాన్ని తప్పుపట్టట్లేదు, సంఘం నడుతున్న వ్యక్తులు నేను తప్పుపడుతున్నాను. ఆ వ్యక్తులు ఇప్పటివరకు ఒక పేపర్ స్టేట్మెంటు విలేజ్ సర్వేల సమస్యల కోసం, రీసర్వేలు ఎంతమంది చచ్చిపోతున్నారు, రీసర్వేలు ఎంత అవకతవకలు జరుగుతున్నారు, రీసర్వేలు నానా రకాలుగా నానా మంది హింసిస్తున్నారు. ఒక పక్క ఎంపీడీఓ, ఒక పక్క తహసీల్దార్, ఒక పక్క ఎంఆర్ఓ, ఒక పక్కన డీడీ వాళ్ళు ఎంతమంది హింసిస్తున్నా కూడా మీరు అందరూ కూడా చెప్పదు చేయాలి, మేము 30 సంవత్సరాలుగా చేస్తున్నాం కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, లౌక్యం రావాలి అని చెప్పే గనులు ఎవరు అంటే ఏపీఎస్సీలో సభ్యులు. మీరు మా పేరు పెట్టుకొని పబ్బం గడుపుకున్నారు, మీకు కావాల్సిన మీరు సాధించుకున్నారు, మాకు ఒకటైనా సాధించి పెట్టారు అని చెప్పండి ఎవరైనా. ఏపీఎస్సీ వాళ్ళు ఇగో ఇది సాధించాము, గ్రామ సర్వేలకి మేము ఏపీఎస్సీ తరఫున ఇది సాధించాము అని చెప్పండి. మేము మా గడుపు కాలి మేము ఏదో ధర్నాలు చేసుకుంటుంటే దానికి మాకు వీళ్ళకి సంబంధం లేదు, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మీరు మంత్రి గారికి అప్పుడు డైరెక్టర్ గారికి మీరు మెయిల్ పెట్టిన రకాలు. మీరు ఒక గ్రామ సర్వేలు మీకు ఫోన్ చేస్తుంటే మీ అధ్యక్షులు కానీ ఎవరికైనా అసలు కాల్ చేసే అవకాశం కూడా మీ దగ్గర లేదు. ఒక చెప్పండి ఓకే కట్ చేసేస్తున్నారు. మరి ఆ మాత్రానికి ఎందుకని మీరు అంటే మీరు ఏం కాపాడుకోవడానికి మీరు పదవుల్లోకి వచ్చారో నాకు అర్థం అవ్వట్లేదు. పర్సనల్గా వెళ్ళడం ఇష్టం లేక నేను మాట్లాడట్లేదు ఏవి కూడా. సో దయచేసి విలేజ్ సర్వే యూనియన్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. మన యూనియన్ ద్వారా మనం అన్ని సాధించుకుందాం, కష్టపడదాం. నేను ముందు ఉంటాను, నా వెనక మీరు ఉండండి, ముందుకెళ్ళి మనం సాధించుకుందాం. ఎవరో వస్తాడు ఏదో చేస్తాడు అనే భ్రమలోంచి బయటికి రండి. అందులో పదవిలో ఉండిపోయి మనం కావాల్సిన ప్రమోషన్ తెచ్చేసుకుందాం, లేదంటే ట్రాన్స్ఫర్లో మనం సేఫ్ అయిపోదాం అని కాన్సెప్ట్ అయితే దయచేసి తీసేసుకోండి. మనకి ఏం కావాలి, మన హక్కులేంటి, ఈ జాబ్ పరంగా మంచి లైఫ్ ఉండాలి, ఒక ప్రమోషన్ ఛానల్ రావాలి, ఓ బేసిక్ పే రావాలి. వస్తే ఆ బేసిక్ పే వల్ల మనకి మన ఫ్యామిలీస్కి అండగా నిలవాలి. ఇదే కదా కాన్సెప్ట్. దానిపైన విఎస్ఏపీ బలంగా నిలబడుతుంది. ఈ ప్రక్రియలో ఎంతవరకైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అదే భాగంగా ఎవరికైనా విలేజ్ సర్వే యూనియన్ నమ్ముకుని ఏ వ్యక్తికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. విలేజ్ సర్వే యూనియన్ ఒక స్టామినా ఏంటో అందరికీ తెలుసు. విజయవాడ ముఖంగా ఏమేమి యాక్టివిటీ చేసో అందరికీ తెలుసు. అలాంటిది వ్యక్తికి అన్యాయం జరిగిందంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. సో దయచేసి మన బలాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. జేఏసీ పరంగా కూడా మన ఉనికి చాటుదాం. మన యొక్క సమస్యలపైన జేఏసీ పరంగా కూడా ముందుకు తీసుకుని వెళ్దాం. అంతవరకు మన హక్కులు సాధించే వరకు ఎవరు కూడా విశ్రాంతి తీసుకునే అవసరం అయితే లేదు, తీసుకోం కూడా. మన హక్కుల సాధన కోసం ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని కోరుకుంటూ మీ అధ్యక్షుడు మధుబాబు బోరాడ.